బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ చెప్పిన విధంగానే ట్విస్ట్ అండ్ టర్న్స్గా ఉంది. బాగుంది సీజన్, కొత్త సీజన్ కొంచెం సరికొత్తగా ఉండింది, బాగుండింది. అంటే అన్ని సీజన్స్లో కాకుండా అన్ని సీజన్స్ ఏంటంటే సేమ్ గేమ్స్ ఆల్రెడీ మనం చూసాము. కొన్ని టాస్క్స్ రిపీటెడ్లు, ఇప్పుడు గుడ్డు టాస్క్ కానివ్వండి, లేకపోతే సంచుల్ టాస్క్, కొన్ని టాస్క్స్ రిపీటెడ్లో అనిపించినప్పటికీ కూడా కొన్ని న్యూ ఎలిమెంట్స్ పెట్టారు. ఆల్రెడీ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయడము, ఇంకొకటి ఈ ఎక్స్ సీజన్లో నుంచి వచ్చి వాళ్ళు టికెట్ టు ఫినాల్ రేస్ని కండక్ట్ చేయడం, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ బేసికలీ ఫస్ట్ డే ఇంట్లోనే, అంటే ఒకటే హౌస్లో 2 హౌజుల్లాగా ఓజీ ఇంకా క్లాన్స్ లాగా చేయడం, అది కూడా బాగుంది ఆ కాన్సెప్ట్ అని చెప్తాను. ఓకే, అండ్ ఫేవరెట్ ఎవరు, మీకు ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఫస్ట్ డే చూసినప్పుడే మనం అనుకుంటాం, అరే వీడికి సపోర్ట్ చేయాలి, ఈ పర్సన్ సపోర్ట్ చేయాలి. కానీ ఈ సీజన్లో నాకు ఎవరు అనిపించింది ఫస్ట్లో. కానీ అంటే బేసికలీ వాళ్ళు అంటే వీళ్ళు ఏం ఆడతారు, అసలు వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు రావాల్సిందేమో, కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చి ఉంటే గేమ్ ఇంకా బాగుంటుందేమో అని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో నిజమైన గేమ్ అనేది అందరిది బయటపడిందని నాకు అనిపించింది. బేసికలీ ముందు కూడా ఉన్నారు సోనియా, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి పని లేకుండానే వచ్చారన్న ఫీలింగ్ మాకు అనిపించింది. ఫస్ట్లో చూడాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వాళ్ళందరి ఒరిజినల్ స్వభావాలు బయటపడి వాళ్ళ గేమ్లో స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ నాకు అప్పటి నుంచి బాగా కనెక్ట్ అయ్యాని అనిపిస్తుంది. సో గేమ్ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంటే నిఖిల్ అండ్ రోహిణి. అన్న రోహిణి నిఖిల్ అంటున్నారు కదా, ఎలా అనిపించింది మన రోహిణికి ఆ గేమ్ గెలిచింది కదా? రోహిణి నిజంగా గేమ్ ఫీల్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను ఏంటంటే మనం చూసాం పృథ్వీ తనని నామినేట్ చేయడం, ఇంకోటి విష్ణుప్రియ అదే రోజు అన్నదనమాట, ఆ టాస్క్లో భాగంగానే నువ్వు 0 అని, నువ్వు ఏం చేసావు పొడిచేస్తావు అని. ఆబ్వియస్లీ గేమ్లో మాటలే, కానీ ఆ అమ్మాయి నిజంగానే రోహిణి తను టాస్క్ ఆడిన విధానం, అంటే అది కూడా ఓన్లీ సింగిల్ టాస్క్ కాదు కదా, దానికి ముందే ఎన్నో టాస్క్స్ అయ్యి అంటే యష్మి వీళ్ళందరిలో వాళ్ళని బీట్ చేసుకుని తను ఆ రోజు గెలిచింది. తనకు ఆల్రెడీ సర్జరీ అయింది, తన లెగ్స్లో ఐరన్ రాడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫిజికల్ టాస్క్స్ని ఒక లేడీ అయి ఉండి తను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నిన్న కూడా చూసుకున్నట్లయితే టికెట్ టు ఫినాలే రేస్లో కూడా ఫస్ట్ కంటెండర్ కావడం చాలా హ్యాపీ అనిపించింది. సో తనకి ఆ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే బేసికల్ మీరు చూస్తే ఇంట్లో ఉన్న అందరిలో కానీ నేను ఒకటే అనుకున్నాను, నేను కానీ ఎవరైనా చూసిన వాళ్ళం కంపల్సరీ ఒకరోజు ఒక ఎపిసోడ్లో అన్నారు, కమీడియన్స్ కదా మనకి ఎందుకు రావు, మనం ఎంతసేపు జోక్లు వేసుకోవాలి అవి వినేసి ఇది తేజ అండ్ రోహిణి అనుకున్నారు. సో డెఫినెట్లీ అది కాదు అని వీళ్ళు నిరూపించారు. కమీడియన్స్గా వచ్చినా సరే గేమ్ ఆడి గెలిచిన స్పిరిట్ వీళ్ళలో నాకు నచ్చింది. సో నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను డెఫినెట్లీ టాప్ 5లో రోహిణి, తేజ అండ్ అవినాష్ ఈ ముగ్గురులో ఒక్కరున్నా బాగుంటుంది అని అనుకున్నాను. సో ఆ కంటెండర్గా తిను సెలెక్ట్ అవుతే చాలా హ్యాపీగా ఉంటుందండి.